ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము. నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాలము చేసెదను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మన అందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి ఉదయకాల సమయంలో నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలమును సరాలము చేసేదను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. తనను ఎవరైతే నమ్ముకుంటున్నారో వారి యందు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి అపాయం రాకుండా కాపాడేవాడు. మన ప్రయాణంలో ముందుగా ఉండి మన దారిని సరళం చేసే దేవుడు. ఎక్కలేని ఎత్తైన కొండకి ఎక్కిస్తాడు. నీకున్న అన్ని దారులు మూసుకొని పోయి ఉన్నా, బండలు వంటి సమస్యలు ఉన్నా కూడా వాటిని తొలగించుటకు మన దేవుడు సిద్ధముగా ఉన్నారు. ఆనాడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి నడిపిస్తూ ఉన్నప్పుడు యెరికో గోడలు వారి ప్రయాణంలో అడ్డుగా వచ్చినప్పుడు వారు దేవుని మాటను విని అదే రీతిగా వారు చేసినప్పుడు గోడలు కూలిపోయినాయి. అదే రీతిగా నీ జీవితంలో కొండ వంటి సమస్యలు నీ దారిలో ఉన్నా, ముళ్ళ వంటి బాధలు వచ్చినా నీ దేవుడు వాటన్నిటిని తీసివేసి నీ యొక్క గమ్యమును సరళం చేస్తాడు. మనం చేయాల్సింది ఒక్కటే, ఆయన మాట విని ఆయన చెప్పిన ప్రకారం చేయటమే. కొండలాంటి సమస్యలను దేవుడు తీసివేయుటకు శక్తిమంతుడు. మన ప్రయాణములలో ఎక్కడికి వెళ్ళినా మనం ప్రార్థించి బయటికి వెళ్ళితే తప్పకుండా మనకు సహాయం చేసే దేవుడు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడు ఈ వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవానికి వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకిచ్చిన ఇట్టి వాగ్దానమును బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. ఏ కుటుంబంలో శాంతి సమాధానము నెమ్మది లేక జీవిస్తున్నారో తండ్రి, అట్టి కుటుంబాలకు శాంతిని సమాధానమును నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. అయా, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళం చేసేదనని వాగ్దానము ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు నీకు కోట్లాది కోట్ల స్తోత్రములు తండ్రి. బలహీనులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి దేవా. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క స్టడీస్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అప్పుల బాధతో సమస్యలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కోర్టు కేసులలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవా. వారి యొక్క కేసులు అన్నీ కూడా సకాలంలో కొట్టివేయబడటానికి కృప చూపించండి తండ్రి. గృహాలు లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. వారందరి ప్రార్థన ఆలకించండి దేవా. వారి యొక్క అవసరతలు అక్కర్లు అన్నీ కూడా నువ్వు ఎరిగిన దేవుడు కదా ప్రభువా. నీ మితిలేని ఐశ్వర్యంలో వారి ప్రతి అవసరత అక్కర్లు అన్నీ కూడా తీరుస్తూ రమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. మా దేశాన్ని పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి అయ్యా. వారు ఏ పని చేసినను సఫలతను మీరు వారికి
అనుగ్రహించండి దేవా. వారి ప్రయాణాల్లో క్షేమాన్నివ్వండి తండ్రి. నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.